మా గ్రామంలో గొప్ప వ్యక్తి జన్మించి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పేరుగాంచిన రామోజీరావు గారు ఈరోజు లేకపోవటం అనేది చాలా విచారకరం. ఏ స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా మా రామోజీరావు గ్రామం అని చెప్పుకునేవాళ్ళం. ఇటు మేము 20 years బ్యాకే ఒకసారి మా గ్రామానికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అంటే ఆయన చాలా నేను అంత బిజీగా ఉంటాను, మీకు తెలుసు కదా, మీ గ్రామానికి ఏం కావాలో అవి నేను చేస్తాను, మన గ్రామాన్ని ఒక ముఖ్యమైన గ్రామంగా మనం చేసుకుందాము, మీరు ఏమేం కావాలో చెప్పండి చేయండి అన్నీ నేను చేస్తాను అని చెప్పి ఆయన అంతా మా గ్రామానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాన్ని ఒక రూపురేఖలకు తీసుకొచ్చారు. ఇంకా ఏదైనా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి మాట్లాడుకుని రాత్రి కూడా మేము మాట్లాడుకున్నాము. ఇటు ఒకసారి వెళ్ళి మళ్ళీ కలిసి మళ్ళీ ఏమేమి ఉన్నాయో చేద్దామని చెప్పి ఆ తర్వాత గంటలోనే మాకు ఈ వార్త సీరియస్గా ఉందనేది తెలిసింది. చాలా చాలా దురదృష్టం మాకు ఇది. మేము చెప్పలేనంత ఇదిలో ఉన్నాము. గ్రామస్తులందరూ చాలా దుఃఖసాగరంలో ఉన్నారు. ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. నేను చిరుకూరి మల్లికార్జునరావు. నేను మా ఫాదరు ఆయన కొలిసి బాగా ఆయన ఆ రోజులోనే బాగా చదువుకుని ఢిల్లీలో ఉద్యోగం చేసి ఆయన స్వతంత్రంగా మార్గదర్శితో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పెరిగి కొన్ని వేల మంది ఉపాధి కల్పించాడు. ఆయన పారిపూళ్ళు అంటే ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడు. చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం వరకు ఇచ్చాడు. వాళ్ళ ఒంటి మీద బట్టలతో వెళ్ళాడు కూడా కోటీశ్వర్లేరు ఆయన దగ్గర. జనం ఈర్ష్యపడుతున్నారు ఆయన చూసి. వాళ్ళ అంత తీసిపెట్టాలని అవసరం లేదు. ఆయన ఎంతో మంది ఉపాధి మహా తుఫాన్లు వచ్చిన ఏరియాలో కూడా షెల్టర్లు నిర్మించి సందాలు పోజేసి వాళ్ళకి ఇల్లు కట్టించి రోడ్లు వేయించి ఎంతో డెవలప్ చేసిన పెద్ద గొప్ప మనసుకాల వ్యక్తి. ఆయన పెదపార్పు గ్రామానికి 20 కోట్ల పైచీల ఖర్చు పెట్టాడు. ఇంకా ఖర్చు పెట్టాల్సింది ఇంకా ఉంది. ఆయన మేము ఈ మధ్య కూడా ఎలక్షన్ అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా గ్రామ పరిస్థితి గురించి చెప్పి ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉన్నాయి చేపించుకున్నాము అనుకుని రాత్రి కూడా మేము మీటింగులు పెట్టుకుని అనుకున్నాం ఆయన దగ్గరికి వెళ్ళి రావాలని. తెల్లారి మరణ వార్తని దుఃఖసాగరం మునిగిపోయాం మేము. కాబట్టి ఆయనకి మేము ఇంతకన్నా నివాళులు అర్పించగలదు. అది వాళ్ళ స్నేహితులే కాదు, మా ఆయన బీఎస్సీ చదువుకున్న తర్వాత గురువాడ కాలేజీలో చదివారు. ఆయన సమకాలికలు అట్లూరి రామ్మోహన్ రావు గారు ఇద్దరు బాగా స్నేహంగా ఉండి హైదరాబాద్ వెళ్ళి ఫిలిం సిటీలో బాగా కృషి చేసి మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుని తపన చెంది మా గ్రామానికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆయన్ని గ్రామ ప్రజలు ఎవరూ కూడా మర్చిపోలేరు. ఆయన అస్తమయం అందరికీ కూడా దిగ్భ్రాంతే కాదు ఎంతో బాధ కలిగించింది. ప్రతి కుటుంబం వారు కూడా ఎంతో దీనంగా ఆయన గురించి తెలుసుకుని ఆయన అస్తమయాన్ని గురించి ఎంతో తపన చెందుతున్నారు. వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి కూడా భగవంతుడు రక్షణ ఇవ్వాలని మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి పెదపారిపూడి గ్రామంలో జన్మించడం పెదపారిపూడి గ్రామ ప్రజలు అదృష్టంగా భావించాం. రాత్రి తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభలో మా గ్రామ విజయోత్సవ సభలో రామోజీరావు గారిని అందరం తలుసుకుని మనందరం వెళ్ళి రామోజీరావు గారిని కలిసి ఇంకా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని అడుగుదామని అనుకున్నాం. అందరం ఏకగ్రంగా తీర్మానించుకున్నాం. ఏమంటే గంటలోనే ఆయన అనారోగ్యం గురయ్యాడని చెప్పి చాలా దిగ్భ్రాంతి చెందాం. అది రామోజీరావు గారు మరణించడం పెదపారిపూడి గ్రామ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి ప్రపంచ దేశాలకు కూడా ఎంతో తీవ్ర నష్టం పత్రికా ప్రపంచానికే పత్రికా విలేకరులకు కానీ పత్రికా ప్రపంచానికి కానీ చాలా తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటారు. కానీ మా ఊరికి రామోజీరావు గారిని మేము 4-5 సార్లు కలిసినప్పుడు రామోజీరావు గారు ఒకటే చెప్పారు, నాతో మీరు ఏం కావాలో అవి చేయించుకోండి, నేను చేయడానికి సిద్ధంగా ఉండా అని. మేము ఇక్కడి నుంచి ఒక 50 మంది వెళ్ళాము. 50 మంది వెళ్ళినప్పుడు ఆయన మన సొంత మనిషిలాగా గ్రామంలో ఒక సభ్యుడిలాగా, ఆయన రామోజీరావు గారి లాగా కాదు, ఒక గ్రామంలో ఒక సభ్యుడిలాగా 11 గంటల కానించి సాయంకాలం 5 గంటల దాకా మా మధ్యనే ఉండి మాతోనే. అందరికీ నమస్కారం. నా పేరు చప్పిడి సమీర. నేను పెదపారిపూడి గ్రామ సర్పంచ్ని అండి. రామోజీరావు గారు పుట్టి పెరిగిన ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికవడం చాలా గర్వంగా ఉంది.
మేము ఈ విజయం సాధించిన తర్వాత రామోజీరావు గారు స్వయంగా ఫోన్ చేసి మాకు చాలా అభినందించారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాకు. అదేవిధంగా మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా మీకు మేము ఎన్నంటే ఉంటామని మాకు మాట ఇచ్చారండి. అదేవిధంగా ఆయన ద్వారానే మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం. మాకు స్కూల్ కట్టించారు, రైతు భరోసాలు, పశువుల హాస్పిటల్ అన్నీ మాకు అభివృద్ధిగా చేసి పెట్టారు. మీకు ఇంకా మీ వెన్నంటే ఉండి మీ గ్రామానికి ఇంకా సహాయ సహకారాలు అందిస్తామని ప్రమాణం చేశారండి. కానీ ఈ మన మధ్య లేకపోవడం మాకు చాలా దయనీయంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నా పేరు గార్పాటి వీర నాగబాబురావు, ఎక్స్ సర్పంచ్ పెదపారుపడి. 95 to 2001 వరకు చేశాను. తర్వాత మా మిసెస్ గార్పాటి శ్రీలక్ష్మి గారు కూడా ఎక్స్ ప్రెసిడెంట్గా చేసి 2013 to 2018 చేస్తే 2015లో సిఎస్ఆర్ దీని కింద రామోజీ ఫౌండేషన్ అని నెలకొల్పి 15 కోట్లు ఖర్చు పెట్టి మా ఊళ్ళో ఈ చుట్టుపక్కల విలేజ్ల్లో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలు, తాగుతానికి మంచినీరు, హై స్కూలు, బ్యాంకు, పశువుల స్కూల్ పిల్లలకి స్కూళ్ళు, చెరువు చుట్టూ అభివృద్ధి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేసి ఎక్కడా లేని విధంగా మా గ్రామానికి ఆయన ఫౌండేషన్ ద్వారా బ్రహ్మాండంగా చేశారు. ఈ రోజున ఈ విధంగా మాట్లాడడం చాలా విచారకరం. మా రామోజీరావు గారు వచ్చి ఈనాడు అధినేత మా చెరుకూరి రామోజీరావు గారు మరణించడం వార్త మాకు తెలియగానే గ్రామంలో తెలగానే దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన మా గ్రామంలో జన్మించడం మా అదృష్టం. యాక్చువల్గా ఆయన సింగిల్ పేపర్తో స్టార్ట్ అయిన ఆయన లైఫ్ని వచ్చేసి ఈ రోజున ప్రపంచాన్ని స్థాపించే ఆయన స్థాయి అయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున లేకుండా పోయాడంటే మా గ్రామం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. శోక సముద్రంలో మా గ్రామస్తులందరూ నిండిపోయి ఉన్నాం. మా గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని మా గ్రామాన్ని ఎంతో విధంగా డెవలప్ చేశారు. వాటర్ ప్లాంట్ కట్టడం కానీ దగ్గర నుంచి, స్కూల్ నిర్మించడం దగ్గర నుంచి, వాటర్ ట్యాంకులు కట్టడం కాడి నుంచి, సీసీ రోడ్లు వేయడం కానీ దగ్గర నుంచి అన్నీ ప్రతి ఒక్కటి ఇచ్చేశారు. మేము రీసెంట్గా 3 years బ్యాక్ మేము గెలిచినప్పుడు ఏం చేయాలి, వైసీపీ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయనప్పుడు మేము ఏం చేయాలన్న ఆలోచనలో పడినప్పుడు మా మిసెస్ గారు వచ్చి రామోజీరావు గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక మాటే చెప్పాడు ఆయన, అమ్మ మన గ్రామానికి ఏం కావాలో చెప్పండి, అది వచ్చి పేపర్ మీద మీరు వచ్చేసి పంపించండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా మాకు 1 weekలోనే మాకు వచ్చి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చి మొత్తం పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడి వ్యక్తిని కోల్పోవడం ఇవాళ చాలా బాధాకరం అండి. మా గ్రామం తరపున మేము అందరం కలిపి నివాళులర్పిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.